ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో అనేక హామీలు ఇచ్చాడు. అలాగే అంగన్వాడీలకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. 4.5 ఏళ్ల తర్వాత ఆ హామీలు నెరవేర్చమని అడిగిన పాపానికి ఈరోజు అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చీకటి చట్టాలను వారి మీద ప్రయోగించి ఈరోజు వారిని అణిచివేయాలనే ప్రయత్నం జరుగుతుంది. గత 26 రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తుంటే చర్చలతో పరిష్కరించాల్సిన ఈ సమస్యను జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద సమస్యగా జగన్మోహన్ రెడ్డి మార్చాడు. వారి మీద ఈరోజు ఎస్మా ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసి దాదాపుగా ప్రయోగించాడు. దీనికోసం ప్రత్యేకంగా వారిని అత్యవసర సేవల విభాగంలోకి అంగన్వాడీలను తీసుకువస్తూ నిన్న జీవో నెంబర్ 2 విడుదల చేయటం, వెనువెంటనే వారి మీద ఎస్మా ప్రయోగించటం తీవ్ర చర్చకు దారితీసింది. దీన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు కూడా అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించాయి. ఎందుకంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా అతి చిన్న జీతంతో బ్రతికే వాళ్ళు, ఏ రోజు కూడా నోరు మెదిపి ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు తమ సమస్యల మీద ఏదో పోరాటం చేస్తున్నారు. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత పోరాటం. దానిని ప్రభుత్వం జీర్ణించుకోలేక చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు ఎస్మాను ప్రయోగించారు. ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి, అంటే ఆ సమయంలో గన ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేయటం అనేది పూర్తిగా నిషిద్ధం. అలాంటి సమయంలో పవర్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి. వాస్తవానికి ఇది తీవ్ర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రయోగించాల్సిన ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి అతి చిన్న సమస్య మీద ప్రయోగించి తన ప్రతాపాన్ని చూశారు. నేను ఒక నియంత్రణ నాకు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఈరోజు 1,10,000 మంది అంగన్వాడీలు రోడ్డు మీదకు వచ్చి పోరాడుతుంటే, వారి జీవితాలు ఫణంగా పెట్టి పోరాడుతుంటే వారి మీద చీకటి చట్టం ఎస్మాని ప్రయోగించాడు. దీన్ని అన్ని కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే ఎస్మా ప్రయోగిస్తున్నాడు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇచ్చిన హామీ నెరవేర్చని వ్యక్తిని గళ్ళాపట్టి నిలదీసే పరిస్థితి రావాలన్నాడు. అలాగే ఈరోజు శాంతియుతంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదయ్యా అని నిలదీస్తుంటే తన అధికారాన్ని ఉపయోగించి ఎస్మా ప్రయోగించాడు. ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చి వారి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బ్లాంక్ పాయింట్లో గన్ పెట్టి బెదిరించినట్టుగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు? తెలంగాణ అంగన్వాడీల కంటే కూడా జీతం ఎక్కువ ఇస్తానని నాడు నువ్వు చెప్పిన మాట వాస్తవమా కాదా? 4.5 ఏళ్ల పాటు చూశారు విసుగు చెంది ఈరోజు ఉద్యమ బాట పట్టారు. పైగా ఒక పక్క చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే మరో పక్క ఎస్మా ప్రయోగించడం అంటే ఇది కుట్ర కాదా? ఒక పక్క ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి, అవి సఫలమా విఫలమా అనేది కూడా తేలకముందే ఎస్మా ప్రయోగించడం అంటే కనీసం చర్చలకు కూడా విలువనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి. 26 రోజుగా అరుపెలగని పోరాటం చేస్తున్నారు. వారి సమస్యల పట్ల పోరాటం చేస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని ఎక్కడా నిలదీయలేదు. 4.5 ఏళ్ల పాటు నాంచి మోసం చేస్తే ఈరోజు వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎస్మా ప్రయోగించాడు. అంటే ఇదేంటంటే ఒక రకంగా బరితెగింపు. నా దగ్గర అధికారంలో ఉంది, నాకే ఎదురు తిరుగుతారా? నేను చెప్పిన మాట నెరవేర్చకపోతే నన్ను నిలదీస్తారా? మీకెంత ధైర్యం? మీరంతా, మీ ఉద్యోగాలంతా, మీ జీతాలంతా అని ఒక అహంకార ధోరణితోనే ఈరోజు ఎస్మా ప్రయోగించినట్టుగా ఉంది. ఎందుకంటే ఇది చర్చలతో సామరస్యం అయిపోయే సమస్య. ఇది ఇంతకంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి, బట్ వాటి మీద ఎప్పుడు ఎస్మా ప్రయోగించాలి. కానీ ఈరోజు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించడం అనేది పూర్తిగా సిగ్గుచేటు. వాస్తవానికి ఎస్మా ప్రయోగించిన కాలంలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ చేయటానికి కుదరదు. ఒకవేళ కాదు అని ధిక్కరించి చేసినట్లయితే వారిని తొలగించవచ్చు, బర్తరఫ్ చేయొచ్చు. అలాగే ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారు అని భావిస్తే చట్టాలతో సంబంధం లేకుండా, ఏదైతే మనకు రాజ్యాంగం పరంగా సిఆర్పిసి చట్టాలు ఉన్నాయో వాటితో సంబంధం లేకుండా అదుపులోకి తీసుకోవచ్చు. జైలు శిక్ష, జరిమానా 2 విధించవచ్చు కూడా. పైగా
దీన్ని ప్రోత్సహిస్తున్న వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారు, వారు కూడా శిక్షార్హులే. లేదా ఈ ఉద్యమానికి ధన సహాయం అందించినా కానీ అది కూడా నేరం కిందకే వస్తుంది. అంటే ప్రభుత్వం మీదకి ఉసుగొలపడం కింద లెక్క వారి దృష్టిలో, అది కూడా నేరం కిందకే వస్తుంది. కాబట్టి వారిని కూడా శిక్షించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చట్టాలు అనేది ప్రభుత్వ పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయి పౌర సరఫరాలకు విఘాతం కలిగిన సమయంలో వాడాల్సిన ఈ చట్టాన్ని ఈరోజు కావాలని జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల మీద వాడాడు. వాస్తవానికి అంగన్వాడీలు ఈ ఎస్మా పరిధిలో లేరు. ఏదైతే ఎసెన్షియల్ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉందో దీని పరిధిలో గతంలో అంగన్వాడీలు లేరు. కానీ వీరిని కూడా అత్యవసర విభాగంలోకి తీసుకువస్తూ జీవో నెంబర్ 2ను విడుదల చేశాడు. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు తెగేసి చెప్పారు, ఈ ఉడత ఊపులకు ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎస్మా ప్రయోగించి మా గొంతు నొక్కాలి అనుకుంటే అది మీకు సాధ్యం కాదు. మీరు చేయాల్సింది మీరు చేసుకోండి, మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పి గట్టిగానే హెచ్చరించారు. ఈరోజు అధికారం ఉంది కదా అని మీరు ఎస్మా ప్రయోగించవచ్చు, కానీ రేపటి రోజున ఓటు అనే ఒక ఆయుధం ఉందన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు 1,10,000 మంది అంగన్వాడీలు ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. అది 1,10,000 మంది కాదు, 1,10,000 కుటుంబాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వాన్ని అరాచకాన్ని నిలదీస్తున్నాయి. వారు సమస్యల పట్ల పోరాటమే తప్పైతే గతంలో నీ మీద ఎన్నిసార్లు ఎస్మా ప్రయోగించాలా? గతంలో ప్రభుత్వ ఉద్యోగులు చేమ చిట్టుకుమన్నా కానీ నీ సాక్షిలో వారి పక్కన వాలిపోయా నువ్వు ఈరోజు వారి మీదే ఎస్మా ప్రయోగించే స్థాయికి వచ్చావంటే ఇచ్చిన హామీ నెరవేర్చమంటాం తప్ప. నువ్వు గతంలో ఒక మాట చెప్పావు, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి నెరవేర్చకపోతే నిలదీసే పరిస్థితి ఉండాలి అని చెప్పి నువ్వు హెచ్చరించావా లేదా? ఆ రోజు ఎవరైనా సరే వస్తే చంద్రబాబు నాయుడిని మీరు గల్లాపట్టి నిలదీయండి అని అడగమన్నావు కదా. మరి ఈరోజు నువ్వు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదని వారు ఉద్యమ రూపంలో అడుగుతున్నారు. అది కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి శాంతియుత నిరసనల ద్వారా. మరి నీకెందుకు అంత అక్కసు? అసలు ఈ ఉద్యమాన్ని రెచ్చగొట్టింది నువ్వు కాదా? చర్చలతో ముగించాల్సిన ఉద్యమాన్ని రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డే. అంగన్వాడీలు ఉద్యమం చేస్తుంటే సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల చేత వెళ్ళి అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించి వారిని మరింత రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే చర్చలతో పరిష్కరించాల్సిన దాన్ని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఎస్మా ప్రయోగించి మరింత రెచ్చగొట్టే విధంగా వారి మీద అంటే వాస్తవంగా ఏంటంటే వారి అన్నీ కూడా పాపం చిన్న చిన్న జీతాలకు పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు, అలాంటి వారి మీద ఎస్మా ప్రయోగించడం అంటే కింద అణిచివేయడమే, అన్ని పూర్తిగా ఆ కాలి కింద వేసి తొక్కేయాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. బట్ వారందరూ తిరగబడిన రోజు ఏమవుతుందనేది జగన్మోహన్ రెడ్డి గమనించట్లా. వాస్తవానికి ఏ విజ్ఞత ఉన్నా ఎవడైనా సరే ఎన్నికలకు 2-3 నెలల ముందు ఇలాంటి పరిస్థితులు కొని తెచ్చుకోడు. ఏదైనా సమస్యలు ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటారు. కానీ ఎస్మా ప్రయోగించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. గతంలో కేసీఆర్ కూడా ఆర్టీసీ ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగిస్తానని ఒకానొక దశలో హెచ్చరించి చివరికి వెనక్కి తగ్గిన పరిస్థితి. తర్వాత ఆర్టీసీ ఉద్యోగులే విధుల్లోకి వచ్చారనుకుంటే అది వేరే విషయం. గతంలో జయలలిత, ఈ ఎస్మా గురించి మాట్లాడుకోవాలంటే తమిళనాడులో జయలలిత అదే ఒకసారి ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమంలోకి దిగితే దాదాపుగా 1,70,000 మంది ఉద్యోగులను ఒకే ఒక కలంపోటుతో తొలగించడం జరిగింది. ఎస్మా పరిధిలో వారికి ఆ రైట్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు సుదీర్ఘ పోరాటం తరువాత కానీ విధుల్లోకి చేరడానికి సాధ్యపడలేదు అనుకోండి. ఎందుకంటే ఆ చట్టాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. వాస్తవానికి 1980లో దేశవ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన బాట పట్టాయి. అప్పట్లో ఏదైతే కార్మిక చట్టాల్లో మార్పులు చేర్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించిందో దాన్ని నిరసిస్తూ వారందరూ కూడా ఉద్యమం బాట పట్టారు. పార్లమెంట్ ఎదురుగా కూడా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపట్టి ఇక దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఒక ఉద్దేశంతో అప్పటికప్పుడు 12 పరిశ్రమల మీద ఈ ఎస్మాని తాత్కాలికంగా 1981లో ప్రయోగించారు. సో ఆ తరువాత అప్పట్లో ఎస్మా ప్రయోగించి వారిని కొద్ది కట్టడి చేసే ప్రయత్నం చేశారు. తరువాత దీన్నే చట్టంగా మార్చడం కూడా జరిగింది. అటెండెన్స్ రూపంలో దీని ఒక చట్టంగా మార్చడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వమైనా ఎస్మా అనేది అంత ఆషామాషిగా ప్రయోగించదు. తప్పని పరిస్థితుల్లో పౌరుల దైనందిన జీవితానికి విఘాతం కలుగుతుంది అనుకున్న సమయంలోనే దాన్ని ప్రయోగిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రజల రోజువారీ అవసరాలకు ఆటంకం ఏర్పరిచే ప్రయత్నం జరుగుతుందో అలాంటి వాటిని ఎస్మా పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా వాణిజ్యం కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, లేదా రవాణా కానివ్వండి, తంతి తప్పాళ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఇలాంటి కొన్ని రకాలన్నీ కూడా ఎస్మా పరిధిలోకి వస్తాయి. ఏంటంటే ఇవన్నీ అత్యవసర సర్వీసులు. అవి కన్నా నిరాటంకంగా కొనసాగుతూ ఉండాలి. వాటికి ఆటంకం ఏర్పడితే అది పౌర జీవన
జీవనాల మీద ప్రభావం చూపుతుంది. అలాంటి వాటి మీద ప్రయోగించడం తెలుసు. బట్ ఎప్పుడు కూడా ఈ అంగన్వాడీలు అనేవాళ్ళు ఎస్మా పరిధిలో లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 2 ద్వారా తీసుకొచ్చారు. అయితే ఇందులో ఒక వెలుసుబాటు ఉంది. ఎస్మా పరిధిలో ఇది ఉండాలి, ఇది ఉండకూడదని ఎక్కడా లేదు. ఏదైనా ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది, వారి సమ్మె వల్ల లేదా నిరసన వల్ల ప్రజల జీవితం ప్రభావితం అవుతుంది, ఆటంకం పడుతుంది అనుకున్న ఏ దాన్నైనా సరే ఎస్మా పరిధిలోకి తెచ్చే అధికారం ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ అధికారంతోనే ఈరోజు జీవో నెంబర్ 2 ద్వారా ఎస్మా పరిధిలోకి అంగన్వాడీలను తీసుకొస్తూ నిషేధం విధించారు. దాదాపుగా 6 నెలల పాటు సమ్మెలు కానీ నిరసనలు కానీ పూర్తిగా నిషేధం. పైగా సమ్మె కాలంలో వారి జీతం కట్ చేయబడుతుంది. దానికి బాధ్యులైన మీద చట్టాలతో సంబంధం లేకుండా అదుపులోకి తీసుకుంటారు, జైలు శిక్ష విధిస్తారు, జరిమానాలు విధిస్తారు. ఇలాగ మొత్తంగా ప్రభుత్వం పూర్తిగా అణచివేయటానికి అవకాశం ఉన్నటువంటి ఒక చీకటి చట్టం ఈ ఎస్మా. దాన్ని పిచుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు అంగన్వాడీల మీద ప్రయోగించడం అనేది తీవ్రంగా ఖండించదగిన విషయం. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎస్మాస్త్రం అంగన్వాడీల పోరుపై చీకటి చట్టం, జగన్ సర్కారు బరితెగింపు. 6 నెలల పాటు సమ్మెపై నిషేధం, సమ్మె కాలంలో జీతాల్లో కోత. సమ్మె కొనసాగిస్తే డిస్మిస్ చేసే ఛాన్స్. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఎస్మా పరిధిలోకి తెచ్చి మరీ చర్యలు, చర్చల సమయంలోనే ఉత్తర్వులు. సో వైసీపీ ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది అంటే ఇది హిట్లర్ కన్నా ఘోరంగా వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ కనపడుతుంది. ఒక పక్క ప్రభుత్వ చర్చలు నడుస్తున్న నేపథ్యంలోనే ఎస్మా ప్రయోగించడం అంటే కనీసం చర్చలకు కూడా గౌరవం ఇవ్వలేదంటే అంగన్వాడీలు మరీ అంత తీసిపోయారా? చర్చలు విఫలమో సఫలమో అయిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఓకే. గత 26 రోజుల నుంచి కూడా వారు ఉద్యమం చేస్తుంటే ఎందుకు చర్చలు ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు ఈ రోజు వరకు కూడా? ఎందుకు చర్చలతో వాటిని పరిష్కరించలేదు? అంగన్వాడీ సమస్యలు అనేవి చాలా చిన్న సమస్యలు. అది కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చింది అడిగారు. వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలేం కోరకలా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమో రాసిమ్మని అడగలేదు. ఏం అడిగారు వాళ్ళు? అయ్యా మీరు ప్రతిపక్షంలో మా జీతాలు పెంచుతానన్నారు, దయించి మీరు దిగిపోయే సమయం వచ్చింది కానీ జీతాలు మాత్రం పెంచలేదు, కాబట్టి ఎప్పటికైనా కరుణ చూపి జీతాలు పెంచండి అయ్యా అని అడిగితే మీరు రెచ్చగొట్టి వాళ్ళ అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులతో బద్దలు కొట్టిస్తే వాళ్ళ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. అంగన్వాడీలు రెచ్చగొట్టింది జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వమే రెచ్చగొట్టింది. శాంతియుత చర్చలతో పరిష్కరించాల్సిందన్న కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి రెచ్చగొట్టే స్థాయికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. సో అందుకనే ఈరోజు దీని మీద వచ్చారు. అయితే వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు, జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు బెదిరేది లేదు. మేము శాంతియుత నిరసనలు చేస్తున్నాం, మాకు ఇచ్చిన హామీలపై పోరాడుతున్నాం. ఎస్, ఈరోజు మీ అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చట్టాన్ని ప్రయోగిస్తే రేపటి రోజున ఓటు అనే ఆయుధంతో మేము కూడా ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం. జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం బాగా తెలుసు అని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరించారు. దాదాపు 1,10,000 కుటుంబాలపై ఈరోజు దాని ప్రభావం పడుతుంది. అంటే బలవంతంగా పేక మీద కత్తి పెట్టి పని చేయించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఎప్పుడు అసలు ఎస్మా పరిధిలోనే లేని వారిని ఎస్మాల పరిధిలోకి కావాలని తీసుకువచ్చారు. ఇదంతా ఏంటంటే కుట్రలో భాగం. వారిని అణగదొక్కాలా, వాళ్ళ అహంకారం ఏంటి, నేను ముఖ్యమంత్రి అయితే నేను చెప్పిన మాట అనకుండా వాళ్ళ డిమాండ్ ఏంటి, నేను చెప్పిందే చేయాలని రూల్ ఏమైనా ఉందా అని చెప్పి ఈరోజు ఒక అహంకారాన్ని ప్రదర్శిస్తూ వారి మీద అయితే ఎస్మా ప్రయోగించడం జరిగింది. దీన్ని అన్ని సామాజిక వర్గాలతో పాటు అన్ని కార్మిక సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలాంటి చిన్న ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగించడం అంటే అది జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వానికి అలాగే పెత్తందారి పోకడలకు నిదర్శనం అంటూ వారైతే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, సమ్మె ఆపేదే లేదు, గౌరవ వేతనంతో పనిచేస్తున్న మాపై ప్రతాపం అని చెప్పి వాళ్ళు కూడా విరుచుకుపడటం అయితే జరిగింది. అంగన్వాడీలపై జగన్ సర్కారు ఎస్మా అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరితే కఠిన చర్యలకు దిగింది. గత 26 రోజులుగా కుటుంబాలను పిల్లలను వదిలి నిద్రాహారాలు మాని అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నా కనుకరించు జగనన్న, ఇచ్చిన హామీలు నెరవేర్చు జగనన్న అని వేడుకుంటున్నా కానీ పట్టించుకోకుండా ఈరోజు వారి పేక మీద కత్తి పెట్టి వారిని బెదిరించే ప్రయత్నం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు. ఎన్నికలకు 2 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి పోకడలకు పోవటం ఏంటని చెప్పి సొంత పార్టీ నేతలోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈరోజు అంగన్వాడీల మీద జగన్మోహన్ రెడ్డి ఎస్మా ప్రయోగించడం అనేది దారుణమైన విషయం. చర్చలతో పరిష్కరించాల్సిన దీన్ని ఈరోజు ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే అది జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అద్దం పడుతుందని చెప్పి ఈరోజు అంగన్వాడీలు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.